చేస్తావని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన గొప్ప నామమున అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము 4వ మాటల గురించి ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారు శిలువ మీద 3 మాటలు పలికిన తర్వాత 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఎలోయి ఎలోయి అనే మాట హిబ్రూ భాష నుండి వచ్చింది. లామా సబక్తా అనేది అరామిక్ భాష నుండి వచ్చింది. అప్పటి కాలంలో ఇశ్రాయేలీయులు యూదులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిబ్రూ అరామిక్ భాష మాట్లాడేవారు. ఏలీ ఏలీ అని యేసు ప్రభు వారు కేక వేస్తూ ఉంటే ఏలియా అనే ప్రవక్త వచ్చి యేసయ్యను కాపాడుతాడేమో అని అక్కడ అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు పలికినటువంటి ఈ 4వ మాట యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవునికి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. దేవా నా దేవా అని ఆయన ఎంతగానో పిలుస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. 3 మాటలు వచ్చేసి ఏమని పలికారు? జనుల కోసం మొట్టమొదటి మాట పలికారు, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు ప్రభా అన్నాడు. 2వ మాటగా పక్కన ఉన్నటువంటి దొంగను కూడా నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అన్నాడు. 3వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కాబట్టి 3 మాటలు వచ్చేసి ఇతరులను ఉద్దేశించి మాట్లాడాడు. 4వ మాటగా తనకు తాను తండ్రితో మాట్లాడిన మాట 4వ మాట. ప్రియులారా, 4వ మాట దేవునికి తండ్రికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. అప్పుడే యేసు ప్రభు వారు ఎంతో శ్రమ అనుభవించేటటువంటి, శోభ అనుభవించేటటువంటి ఆ సమయములో 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. నా దేవా నా దేవా నన్ను ఎందుకయ్యా చెయ్యి విడిచావు? ఆయన చెయ్యి విడవటము ఎడబాటును తండ్రితో కుమారుడు భరించలేకపోయాడు పిల్లారా. అవును కదా. కాబట్టి ఆయన ఎన్నో అప్పటికే చాలా హింసించారు, చాలా బాధ పెట్టారు, శోధించారు. ఆయన్ని పదునైన మేకులు తీసుకొచ్చి ఆయన యొక్క కాళ్ళకు చేతులకు సిలువకు కుట్టింటే ఎంత బాధపడి ఉంటాడో కదా. అవును కదా పిల్లారా. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనము ఓర్చుకోలేము. పదునైన మేకు తీసుకొచ్చి దేవాది దేవుని కాళ్ళకు చేతులకి కొడితే ఆయన ఎంత బాధ అనుభవించాడో కదా. కాబట్టి నీ కోసం, నా కోసం, నీ రక్షణ కోసం, నా రక్షణ నిమిత్తం యేసయ్య కలువరి సిలువలో అంత బాధను భరించాడు. ఆయన కొడుతూ ఉన్నా కూడా ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనం వహించాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. మనమైతే ఏదైనా ఇతరులు మనం చేస్తే మనము తిరిగి చేయడానికి ఇష్టపడతాం. కాబట్టి దేవాది దేవుడు గొర్రె పిల్లలాగా అంతో మౌనం వహించాడు. కానీ ఆయన ఎక్కడ నోరు తెచ్చాడు అంటే తండ్రి ఎడబాటును తట్టుకోలేక ఆయన కేక వేశాడండి. నా దేవా నా దేవా నన్ను ఎందుకయ్యా చెయ్యి విడిచావు అని. దేవాది దేవుడు చెయ్యి విడవటము యేసు ప్రభు వారు తట్టుకోలేకపోయారు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపిని ప్రేమిస్తాడు, కానీ ఆయన
పాపాన్ని ప్రేమించాడండి. అందువలన ఆయన కుమారుడి యొక్క చెయ్యి విడవవలసి వస్తూ ఉంది. ఆశ్చర్యం ఉంది కదా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు? యేసుక్రీస్తు వారు ఏమైనా పాపం చేశాడా? ఆయన పాపంతో పుట్టాడా? లేదండి. ఎవరు అసలు యేసు ప్రభు వారు? చూసినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, పవిత్రుడును నిర్దోషి నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇది ఆయన క్యారెక్టర్ అండి. చూడండి, అంత పరిశుద్ధుడు, నిర్దోషి అయినటువంటి ఆయన్ని పదునైన మేకులతో కొట్టారండి. నా పాపాల కోసం, నా పాపాల కోసం, నీ రక్షణ నిమిత్తం, నా రక్షణ నిమిత్తం యేసయ్యను ఎన్నో బాధలు భరించాడు, ఎంతో శ్రమను అనుభవించాడు. అయినా కానీ ఆయన గొర్రె పిల్ల, ఒలుకు తెబడిన గొర్రె పిల్లలాగా మౌనం వహించాడండి. నిజమే, యేసయ్య పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కళంకుడు. పాపుల మధ్య ఆయన జన్మించాడు, సంచారం చేశాడు. పాపంతో అంటుకున్నటువంటి యేసు ప్రభు వారు మరి ఎందుకు ఆయన తండ్రి చెయ్యి విరవలసి వచ్చింది? ఎందుకు వదలాల్సి వచ్చింది? ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఏమవ్వాలంట? మనము దేవుని నీతి అవ్వాలి. మనం క్రీస్తునందు